రిటైర్డ్ అవుతున్నటువంటి ముగ్గురు ఎంప్లాయీస్ ఆనంద్ కుమార్ గారు, కె యాదగిరి గారు అండ్ శ్రీనివాసులు గారు. యాదగిరి గారు మా ఊరి నుంచి నాకన్నా సీనియర్ బ్యాచ్లో చదివేతను. నేను కొత్తగా చెప్పక్కర్లేదు అనుకుంటా, మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. ఆయన ఒక మంచి మిత్రుడు, అందరికీ ఏజ్ తారతమ్యాలు ఏం చూసుకోడు, అందరికీ ఒక మంచి మిత్రులాగా ఉంటాడు. అదే విషయంలో నాకు ఎంసెట్ నుంచి వెళ్ళి ఎంట్రన్స్ పాస్ అయిన తర్వాత కాల్ వచ్చిన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో జాయిన్ అవ్వడానికి, రిపోర్ట్ చేయడానికి రావడానికి నాకు హైదరాబాద్ తెలియదు, పల్లెటూరు మాది. చాలా కొంచెం మొదటి నుంచి యాదగిరి గారు కొద్దిగా స్మార్ట్, పోదాం పద ఎక్కడైనా ధైర్యం ఉంటుంది. బీటెక్ లో ఫస్ట్ ఇయర్ లో జాయిన్ చేసిండు. జాయిన్ చేసిన తర్వాత హాస్టల్స్ అవన్నీ చూపించి ఆ రోజు ఎక్కడ వచ్చి తర్వాత మళ్ళీ ఊరికి తీసుకెళ్ళాడు. సో ఇట్ గివ్స్ మీ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ గోయింగ్ త్రూ ద కోర్స్. బీటెక్ అయిన తర్వాత ఎంటెక్లు, పిహెచ్డీలు, అట్లాగే యూనివర్సిటీలోకి వెళ్ళడం, డిగ్రీలు చేయడం అలాంటివి అన్ని అయిపోయిన తర్వాత నేను ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చాను. ఈ అన్నిటికీ అచీవ్మెంట్స్ అన్నిటికీ యాదగిరి గారు. ఆర్టీసీ ఎంప్లాయీస్ పిల్లలు ఉంటారు, ఆర్టీసీ ఎంప్లాయీస్ పిల్లలకు కూడా ఏదో ప్రోత్సాహం ఉంటుందంటే సంతకం పెట్టాల్సి వస్తాయి. నేను ఎవ్రీ మంత్ వస్తుంటారు, వాళ్ళకి మంత్లీ, కొంతమంది ఇయర్లీ కూడా సర్టిఫికేషన్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడున్న ఎంప్లాయీస్, ఆర్టీసీ ఎంప్లాయీస్ ప్రత్యేకించి వాళ్ళ పిల్లల్ని శ్రద్ధగా నన్ను ఎట్లా ప్రోత్సహించిందో అట్లాగే మీ పిల్లల్ని కూడా ప్రోత్సహిస్తున్నారని నేను గమనించడం జరిగింది. అదేవిధంగా అందరు పిల్లలు ఆల్మోస్ట్ ఎవ్రీ ఫ్యామిలీ ఒకరు అమెరికాలో ఉండడం, వాళ్ళు చదువుకోవడం, విద్యాబుద్ధులు నేర్చుకోవడం, ఉద్యోగాలు కాకుండా కొంచెం ఉన్నతమైన స్థానానికి వెళ్ళడానికి ఆర్టీసీ మీకు డెఫినెట్గా యూజ్ అయి ఉంటుంది అనుకుంటాను. సో అట్లాగే ఇదే స్ఫూర్తితో అందరూ మీ పిల్లల్ని బాగా చదివించాలని కోరుకుంటున్నాను.